ఓఆర్ఆర్ డెవలప్ అయినప్పుడు, ఓఆర్ఆర్ వచ్చినప్పుడు ఇంకా అసలు మనం ట్రెమెండస్ రియల్ ఎస్టేట్ హై అయిపోవడం చూసాము. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ మీరు ఇందాక అన్నట్టు మార్కింగ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. ఫండ్ కూడా రిలీజ్ అయిపోయింది అంటున్నావు కదా! సో, ఇప్పుడు ఎలా ఉండబోతుంది అసలు చుట్టుపక్కల హైదరాబాద్? ఇప్పుడు ఆల్రెడీ రీజనల్ లింక్ రోడ్ ఎక్కడైతే మార్కింగ్ అయిందో ఆ ఏరియాలో ప్రైస్ పెరగడం స్టార్ట్ అయింది. లాస్ట్ 2-3 మంత్స్ నుంచి మార్కెట్ మళ్ళీ పికప్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏమేమి డెసిషన్ తీసుకుంటుంది, దానివల్ల ఎలాంటి ఎఫెక్ట్ పడతాయి అన్నది రియల్ ఎస్టేట్ లో డెవలపర్లకు ముందే తెలుసు. అంటే ఏమేమి పాలసీలు తీసుకొస్తే, ఎలాంటి పనులు చేస్తే గవర్నమెంట్ ఇక్కడ జనాలకు హెల్ప్ అవుతుంది, డెవలపర్లకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్నది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు కూడా ఏం చేస్తారు, కస్టమర్లను కన్విన్స్ చేస్తారు, వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తారు. మేము ఎందుకు చెప్తున్నాము అంటే వాళ్ళకి గైడ్ చేస్తాం. సార్ మార్కెట్ ఇలా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ 5 years లో ఇలా ఉండబోతుంది, ఇప్పుడు గవర్నమెంట్ ఈ డెసిషన్ తీసుకుంటే, నెక్స్ట్ ఈ ప్రపోజల్ కనుక బయటికి వస్తే, ఒక్కసారి వర్క్ స్టార్ట్ అయితే ఆటోమేటిక్గా జంప్ అవుతాయి. సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్, ఒక వైజ్ ఇన్వెస్టర్ ఎవరు అంటే నెక్స్ట్ ఈ విధంగా జరగబోతుంది అని ప్రాక్టికల్ ఎవిడెన్స్ ని చూసి ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు వైజ్ ఇన్వెస్టర్స్, ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్స్. అందరి దగ్గర నాలెడ్జ్ ఉంటుంది, కానీ ఎవరైతే యాక్షన్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళే పెద్ద లెవెల్లో గ్రోత్ అవుతారు. సో తక్కువలో ఉన్నప్పుడు మనం కొని పెట్టుకుంటే ఏమవుతుందంటే మంచి అప్రిషియేషన్ వస్తుంది. అండ్ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఎవ్రీ ఇయర్ ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఖర్చులు పెరుగుతున్నాయి. సో ఖర్చులు పెరుగుతున్నప్పుడు ల్యాండ్ వాల్యూ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రియల్ ఎస్టేట్లో మనం ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడి పెట్టగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రేట్స్ పెరుగుతాయి. రీజనల్ రింగ్ రోడ్ ఒక్కసారి మీరు చూడండి, జస్ట్ ఆ మార్కింగ్ అయింది కదా, రేట్లు పెరిగినాయి, ఒక్కసారి స్టోనింగ్ బడి వర్క్ స్టార్ట్ అయిందా ఆటోమేటిక్గా 3 times 4 times కూడా పెరగచ్చు. ఏరియాని బట్టి, లొకేషన్ ని బట్టి చేంజ్ అవుతుంది.